హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో నార్మల్ డెలివరీ 24 గంటల ముందు కనిపించే లక్షణాలు ఏంటి, మనకి డెలివరీ ఇంకా 24 గంటలు ఉండాది అనగా మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అవి ఏంటివి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, 100% రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మనకి నార్మల్ డెలివరీ అనేది కొన్ని 24 గంటల ముందు అంటే ఒక రోజు ముందు ఉంటే మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఆ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకైతే ఈ లక్షణాలు అసలు ఐడెంటిఫై చేయలేరనమాట. సెకండ్ టైం ప్రెగ్నెంట్ వాళ్ళైతే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఇక లక్షణాల గురించి చూసుకుంటే ఫస్ట్ ఫార్మోస్ట్ వచ్చేసి బేబీ డ్రాపింగ్ అనమాట. బేబీ డ్రాపింగ్ అంటే ఏంటంటే బేబీ అనేది సర్విక్స్కి అంటే తల కిందకు వచ్చేస్తుంది. ఓకేనా. తల క్రిందకు వస్తుంది, తల కిందల పొజిషన్ అని అంటారు దాన్ని మనము సెఫాలిక్ పొజిషన్ అని కూడా అంటారు. ఆ బేబీ అనేది డ్రాప్ అవుతుంది. అప్పుడు మనకి ఆ లక్షణం ఎలా తెలుస్తుందంటే మనకి ఎక్కువగా వాష్రూమ్ రావడం, అంటే పదే పదే వాష్రూమ్ రావడం, పదే పదే అంటే మోషన్ లాగా అవ్వడం. ఓకేనా. ఇంకా ఎక్కువగా ఇక్కడ పైన చెస్ట్ దగ్గర మీకు నొప్పి లేకుండా ఏదో ఖాళీగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ ఏమీ లేనట్టు, కింద బేబీ ఉంటుంది కదా, పైన ఖాళీగా అయిపోతుంది అనమాట. కొంచెం ఫ్రీగా ఉంటుంది అక్కడ. మనం ఇలా ఏళ్ళు పెట్టుకున్నట్లయితే ఆ ఏళ్ళు పెట్టుకున్నప్పుడు మనకి అక్కడ ఖాళీ ప్లేస్ లాగా ఏర్పడుతుంది. బేబీ అంతా కిందకు వచ్చేసి ఉంటుంది కాబట్టి ఆ సిమ్టమ్ మీలో ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. అది 24 గంటల ముందు కనిపించే సిమ్టమ్ అని కూడా చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇక సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది అంటే తగ్గుతుందన్నమాట. సర్విక్స్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది. అలాగే యూరిన్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ 24 అవర్స్లో మనకి సిమ్టమ్ అనేది ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మీకు ఈ తెలియకుండా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది లీకేజ్ అవ్వడం, అంటే యూరిన్ లాగానే ఉంటుందన్నమాట. అంటే యూరిన్ అనేది కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్, కానీ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీరు అని అంటారు. ఆ ఉమ్మ నీరు అనేది కలర్ అనేది ఉండదు. అలాగే మనము యూరిన్ పోయితే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, కానీ ఇది స్మెల్ అనేది రాదు. యూరిన్ స్మెల్ అనేది ఎక్కువగా కొంచెం బ్యాడ్గా వస్తుంది కదా, ఇది మాత్రం అసలు స్మెల్లే ఉండదు. ఇది యూరిన్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది మామూలు వాటర్ లాగానే ఉంటుంది. యూరిన్ అనేది మనం వెళ్తేనే వస్తుంది ఫ్రెండ్స్, కానీ ఈ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది మనము అది కంట్రోల్ చేసుకోలేము, ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. బట్టలు అవంతకు అవే తడిచిపోతూ ఉంటాయి. మనకు తెలియకుండానే ఈ యూరిన్ లాగా పాస్ అనేది అవుతూనే ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు యూరిన్ అనేది వస్తూ ఉన్నట్లయితే అది ఆ ఉమ్మనీరుగా గుర్తించి మనము ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. మీకు డెలివరీకి దగ్గరలో ఉన్నారు అంటే మీకు వితిన్ 24 అవర్స్లో డెలివరీ అవుతుందని చెప్పే సిమ్టమ్ అనమాట ఇది. ఖచ్చితంగా ఈ సిమ్టమ్ ఉంటే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రాక్ అండ్ హిట్ సంకోచాలు అంటే చలి నొప్పులు అని అంటారు ఫ్రెండ్స్. అవి ఏ విధంగా ఉంటాయంటే పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ అనేది విడిచి విడిచి వచ్చినట్లయితే అవి నార్మల్ డెలివరీ పెయిన్స్గా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఈ పెయిన్స్ అనేవి ఏదైనా హాట్గా తీసుకున్నప్పుడు కాఫీ కానీ లేకపోతే కషాయం కానీ ఇలా తీసుకున్నా కూడా ఈ పెయిన్స్ అనేవి తగ్గకుండా ఉన్నట్లయితే నార్మల్ డెలివరీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఈ నార్మల్ డెలివరీ లక్షణాలకు మనము ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకేనా. ఆ విధంగా మనకి తీసుకున్నా కూడా అంటే ఇక హాట్ వాటర్ అలా తీసుకుంటారు కదా, ఆ హాట్ వాటర్ తీసుకున్నప్పటికీ మీకు పెయిన్స్ అనేవి ఆగిపోయినాయనుకో అవి మామూలు నొప్పులుగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. ఈ విధంగా మీకు పెయిన్స్ అనేవి కంటిన్యూగా వస్తూనే ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి. మనకు తెలియకుండానే బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్ అనేది రెడ్ కలర్లో కొంచెం ఎల్లోయిష్ కలర్లో కూడా అవుతుంటుంది. ఈ విధంగా బ్లీడింగ్ కనిపించినా కూడా ఇది 24 అవర్స్లో కనిపించే లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ బ్లీడింగ్ అనేది మీకు కనిపించింది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇది నార్మల్ డెలివరీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఇక ఏ సంకోచాలు లేవు, ఏ లక్షణాలు మాలో లేవు, మాకు ఇంకా పెయిన్సే రాలేదు అన్నట్లయితే ఇంకొక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే 100% రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే
బ్లీడింగ్ అనేది ఎక్కువగా అయిపోవడం, లేకపోతే ఉమ్మనీరు మనకు తెలియకుండా లీకేజ్ అయిపోవడం, ఈ లక్షణాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్టు పెయిన్స్ అనేవి ఆగి ఆగి రావడం. అంటే ఒకసారి 5 మినిట్స్ వచ్చాయనుకుంటే, నెక్స్ట్ టైమ్ ఒక 5 మినిట్స్ ఆగి, తర్వాత 10 మినిట్స్ రావడం. ఆ విధంగా పెయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతాయనమాట. రాను రాను పెయిన్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. ఎక్కువగా అయిపోతూ ఉంటే ఇది మనకి సిమ్టమ్‌గా చెప్పుకోవచ్చు. డెలివరీ సిమ్టమ్‌గా చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మీకు సిమ్టమ్ ఉంది అంటే ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా మీరైతే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఓకేనా? ఈ విధంగా మీకు అన్ని లక్షణాలు కొంతమందిలో ఉండొచ్చు, కొంతమందిలో లేకుండా కూడా ఉండొచ్చు. కొంతమందికి పెయిన్స్ కూడా రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. ఈ విధంగా మనము పెయిన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఎలా అంటే అలా పడుకోకూడదు. స్ట్రైట్‌గానే పడుకోవాలి. లేకపోతే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మన బేబీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. అందువల్ల లెఫ్ట్ సైడ్ అనేది తిరిగి పడుకోండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు కమెంట్ చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా 100% రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.